నేను శైలజ ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ కి జస్ట్ 2 వీక్స్ ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సైలెంట్ గా రిలీజ్ చేశారు. బహుశా వీళ్ళకి ముందే తెలిసేమో రిజల్ట్ హడావుడు చేస్తుందని. ఏది ఏమైనా న్యూ ఇయర్ సందర్భంగా మన ముందుకు వచ్చిన నేను శైలజ ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. నేను శైలజ స్టోరీ. హరి చిన్నప్పుడే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. కానీ ఆ అమ్మాయికి ఆ విషయం చెప్పకముందే వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోతారు. సో హరికి ఇంకెవరైనా అమ్మాయి నచ్చితే వెంటనే ఐ లవ్ యూ చెప్పేయాలని డిసైడ్ అయిపోతూ ఉంటాడు. కానీ అమ్మాయిలందరూ సారీ హరి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో దెబ్బలు కూడా పడతాయి. బట్ హరి పెద్దయ్యాక ఈ సిచ్యువేషన్ మారుతుందా అంటే అస్సలు మారదు. కానీ శైలజ అంటే మన హీరోయిన్ కీర్తి సురేష్ని చూసిన వెంటనే ఐ లవ్ యూ చెప్పకుండా తనతో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుంది? శైలుకి మన హరి ఐ లవ్ యూ చెప్పాక అందరు అమ్మాయిలాగే సారీ హరి చెప్పేసి వెళ్ళిపోతుందా, లేదా లవ్ యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యాక్సెప్ట్ చేయదా, లేకపోతే లవ్ చేయక యాక్సెప్ట్ చేయదా? ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటి ఆ ప్రాబ్లమ్స్, దాన్ని మన హరి సాల్వ్ చేస్తాడా లేదా అనేదే హరి కథ. అంటే మన నేను శైలజ స్టోరీ ఈస్ ప్రెటీ కామన్, ప్రెడిక్టబుల్ అండ్ వెరీ వెరీ రొటీన్. కానీ ఈ స్టోరీని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఫర్ ద ఫస్ట్ టైం సినిమా హీరో గురించి ముందుగా చెప్పకుండా డైరెక్టర్ గురించి ముందుగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎనర్జెటిక్ రామ్ కనిపించలేదు, హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించలేదు, ఫర్ దట్ మ్యాటర్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్టు కనిపించలేదు. ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే కనిపించాయి. పేరెంట్స్తో చాలా ఫ్రీగా మూవ్ అయ్యే హరి, పేరెంట్స్తో అస్సలు కమ్యూనికేషన్ లేని శైలు, వీళ్ళ మధ్యన రిలేషన్షిప్స్లో ఉండే కమ్యూనికేషన్ గ్యాప్స్, హిడెన్ లవ్, ఈగోస్, పెయిన్, ఈ ఎమోషన్స్ అన్నింటినీ కూడా డైరెక్టర్ కిషోర్ తిరుమల చాలా క్లియర్గా చూపించారు విత్ పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్. కానీ సిచ్యువేషన్లో అవసరం లేని సాంగ్స్ అండ్ ఎప్పుడూ రెగ్యులర్గా వచ్చే ఆ సిచ్యువేషనల్ సాంగ్స్ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్, ఈ ఏరియాస్లో కొంచెం వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేది. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది అండ్ డైలాగ్స్ ఆర్ మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాతో మన డైరెక్టర్ కిషోర్ తిరుమలకి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది అని అనిపిస్తుంది. అండ్ క్రెడిట్ గోస్ టు ఆల్ దోస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ పర్ఫార్మింగ్ ద క్యారెక్టర్స్. ఫస్ట్ టైం రామ్ వేరే హీరోని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించలేదు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త రామ్ని మనం చూడొచ్చు నేను శైలజ మూవీలో. కీర్తి సురేష్, సత్యరాజ్, రోహిణి, నరేష్, ప్రగతి, ప్రిన్స్, శ్రీముఖి, ప్రదీప్ రావత్. ఈసారి ప్రదీప్ రావత్ చాలా కొత్తగా చేశారు అండ్ ఆయన కామెడీ చేస్తుంటే చాలా చూడముచ్చటగా కూడా అనిపించింది. సత్యరాజ్ని అంకుల్ అన్నప్పుడు సీరియస్ సీన్లు కూడా చాలా నవ్వొచ్చేసింది. ఇలా ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు అండ్ చాలా బాగా చేశారు. డిఎస్పి ఇచ్చిన సాంగ్స్ అన్నింటిలో క్రేజీ ఫీలింగ్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ అన్నింటికి చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు డిఎస్పి అండ్ లిరిక్స్ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉన్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వన్ నేనొక్కడే మూవీలోని బ్యాక్గ్రౌండ్ స్కోరే నాకు మళ్ళీ వినిపించినట్టుగా అనిపించింది. అండ్ డిఎస్పీస్ ఓల్డ్ ఫార్మాట్ ఫర్ సాడ్ సిచ్యువేషన్స్ ఇది కూడా కనిపించడం వల్ల వెరైటీగా ఏమైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రై చేసుంటే బాగుండేది మన డిఎస్పి అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా ఫీల్ని, ఆ మూడ్ని ఎలివేట్ చేయడంలో హెల్ప్ చేసిందనే చెప్పాలి మన రాక్ స్టార్ డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. నేను చెప్పిన కొన్ని ఫ్లాస్ తప్ప సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను శైలజలో. అండ్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ రామ్స్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ శ్రవంతి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్. ఈ సినిమా డెఫినెట్గా న్యూ ఇయర్ సందర్భంగా మూవీ లవర్స్కి అందిన పర్ఫెక్ట్ గిఫ్ట్. సో ఐఎమ్ గోయింగ్ విత్ 3 stars. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరెన్ని స్టార్స్ ఇస్తారు, మీకు ఎంత బాగా నచ్చింది నేను శైలజ అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. అండ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను శైలజకి చాలా ఫ్రెష్గా ఉంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రెష్. సో ఐ జస్ట్ హ్యాడ్ టు బీ ఇన్ ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్ ఫ్రెష్ అనమాట. సో ఐ డెఫినెట్ నేనే కదా అసలు ఐ థింక్ ఎనీ వన్, బీ ఇట్ డైరెక్టర్ ఆర్ బీ ఇట్ అనదర్ యాక్టర్ హూ ఎవర్